హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్. అహోబిలం నుండి హైదరాబాద్కి వెళ్ళాల్సిన మా ప్రయాణం మహానందికి రావాల్సి వచ్చింది. ఈరోజు ఈ మహానందిలోనే స్టే చేసి దెన్ మార్నింగ్ మహానంది టెంపుల్ విజిట్ చేసుకొని మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చలో హైదరాబాద్కి స్టార్ట్ అవుతాం. పదండి. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. గుడ్ మార్నింగ్. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకు ఒక నంది విగ్రహం ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది మనకి. సో ఇక టెంపుల్ ఎంట్రన్స్ పక్కన లెఫ్ట్లో ఒక బోర్డు ఉంటుంది చూడండి. యాక్చువల్గా మహానంది అంటే కేవలం ఒక్కటే టెంపుల్ కాదండి, 9 నంది అవతారాల టెంపుల్స్ అన్నమాట. సో ఈ నవనందుల టెంపుల్ సర్క్యూట్ ఇది. వీలైతే ఒక ఫోటో తీసుకోండి, ఇంకా వీలైతే ఒకే రోజు దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచిదని చెప్తున్నారు. ఒకే రోజులో నవనంది విగ్రహాలు దర్శనం చేసుకున్న వారికి మంచి పుణ్యం కలుగుతుందని చెప్పి చాలామంది చెప్పారు నాకు. ఇక్కడ లోపలికి వెళ్దాం పదండి. టెంపుల్ లోపలికి రాగానే ఫస్ట్ నాకు నచ్చింది ఆ వ్యూ చూడండి. కరెక్ట్ మిడిల్లో టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు లెఫ్ట్ అండ్ రైట్లో ఇలా కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో మేము నిన్న పడుకుంది ఇక్కడే. మేమే కాదు, అసలు చాలా మంది పడుకున్నారు ఇందులో. భలే అనిపించింది నాకు. అసలు నిన్న నైట్లో లైటింగ్లో మాత్రం ఎక్సలెంట్ ఉంది టెంపుల్. ఇంకా ఏంటంటే ఈ టెంపుల్ లోపల చాలా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, కామేశ్వరి దేవి విగ్రహం ఉంది. అసలు ఎంత చక్కగా చెక్కారో, అసలు ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ కొన్ని దేవి యొక్క అవతారాల విగ్రహాలు కూడా ఉన్నాయి. సో టెంపుల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ వ్యూ, అండ్ రైట్ సైడ్ వినాయకుడి అవతారాల విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడి అవతారాలు, ఇన్ని అవతారాలు మనం ఒకే ప్లేస్లో చూడొచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే టెంపుల్ లోపల చాలా అరుదైన చెట్లు ఉన్నాయి. ఇంకా ఆ చెట్టు యొక్క పేరు, ఆ చెట్టు యొక్క విశిష్టత ఇలా ఒక బోర్డు పైన రాసి ఆ చెట్టుకి నేమ్ ప్లేట్ పెట్టేశారు. అంటే చాలామంది చెట్లు వాటి పేర్లు తెలియదు కాబట్టి చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేమ్ ప్లేట్ పెట్టేశారనమాట. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కనిపించేదే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కింద లెఫ్ట్లో చూడండి, ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి. ఆ క్లాక్ రూమ్లో మన లగేజ్, ఇంకా మన పర్సనల్ థింగ్స్ కానీ, మెయిన్గా ఏంటంటే టెంపుల్ లోపలికి కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ అలో చేయడం లేదు. సో మనం పర్సనల్ థింగ్స్ అన్నీ ఇక్కడే ఇదే క్లాక్ రూమ్లో పెట్టేసి సింపుల్గా వెళ్ళిపోవాలన్నమాట లోపలికి. ఇక్కడ రైట్లో నుంచే రావాలి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, చిన్న చెకింగ్ ఉంటుంది, దెన్ లోపలికి వెళ్తాం మనం. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళగానే అడుగడుగున అద్భుతాలే అండి. ఆ కోనేరులో ఉన్న చేపలు, ఇంకా ఇక్కడ చెక్కబడిన శిల్పాలు, గోశాల, ప్రసాదం, ఒక చిన్న బుక్ స్టాల్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ మాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల కేవలం దర్శనం చేసుకొని స్పీడ్గా మేము వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఇదొక మంచి మెమొరేబుల్ టెంపుల్ అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది ఇక్కడికి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది. అయితే యాక్చువల్గా ఎప్పుడు కట్టారనే తెలియదు, కానీ ఇక్కడ ఉన్న ఆలయ శిల్పి శైలిని బట్టి ఇది ఒక 7వ శతాబ్దం కాలం నాటి టెంపుల్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే మన పూర్వీకులు నిర్మించిన పురాతనమైన అంతుచిక్కని ఆలయాలలో ఈ నందీశ్వరుడి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో మొత్తం 3 కోనేరులు ఉంటాయి. వాటి పేర్లు బ్రహ్మగుండం, విష్ణుగుండం, రుద్రగుండం. అయితే ప్రధాన కోనేరు అంటే ఈ బ్రహ్మగుండం అన్నమాట. బ్రహ్మగుండంలో ఉన్న నీరు శివలింగం కింది నుంచి ఊరుతున్నది. ఒక 5 ఊటలుగా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట నీళ్లు. అయితే ఈ బ్రహ్మగుండంలోని నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే ఒక గుండు పిన్ను కానీ నీళ్ళలో వేస్తే కూడా అది మనకు కనిపిస్తుంది అని. సో అలా అనమాట, అంత క్లియర్, క్రిస్టల్ క్లియర్ అంటారు కదా వాటరు, అలా ఉంటాయి. మీరు చూడండి వీడియోలో. ఇంకా మెయిన్ ఏంటంటే 365 days ఒకే లెవెల్ ఉంటాయంట ఈ వాటర్. అసలు సూపర్. అసలు అంటే మనకి వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏదైనా సరే ఒకే లెవెల్లో ఉంటాయి. ఇంకా ఏంటంటే వర్షాకాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంటాయంట ఈ నీరు. అయితే చాలామంది ప్రయోగాలు చేశారు, అయినా సరే ఇంతవరకు ఎవరు దీనికి యాక్చువల్ రీజన్ కనిపెట్టలేకపోయారు అనమాట. ఇంకా మెయిన్గా pH లెవెల్ 7.1 ఆ రేంజ్ ఉంటుంది అనమాట ఈ వాటర్లో. సో అది బిగ్గెస్ట్ మిస్టరీ అన్నమాట. ఇక ఈ టెంపుల్ చరిత్రలోకి వెళ్దాం. మహానంది కర్నూలు జిల్లా నంద్యాలకు దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. ఇది ఒక శైవ క్షేత్రం. శివుడు శ్రీ మహానందేశ్వర స్వామి రూపంలో
ఇక్కడ కొలువై ఉంటాడు. కామేశ్వరి దేవి కూడా భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ టెంపుల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో నవనంది ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ నందీశ్వర స్వామి విగ్రహం కొంచెం అణిగి పొట్టిగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక ఆవు రోజు పుట్టలో పాలు పోసేదంట. అయితే ఆ ఆవు ఒకరోజు ఆ పుట్టలో పాలు పోస్తుంటే దాని యజమాని చూసి కొట్టడానికి వచ్చాడంట. సో అప్పుడు ఆ ఆవు బెదిరిపోయి తన కాలితో శివలింగం పైన అడుగు వేసి వెళ్తుంది. అందుకే ఇప్పుడు శివలింగం కొంచెం అణిగి పొట్టిగా ఉంటుంది. అలా ఇప్పటికీ మనం చూడొచ్చు. ఒక మహర్షి సంతానం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నేను నీ కుమారుడిగా జన్మిస్తాను అని ఒక వరం ఇస్తాడు. కావున ఆ కుమారుడికి నంది అని పేరు పెడతారు. అయితే ఒకరోజు నంది కూడా ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలి అని అడిగితే శివునికి వాహనం అయ్యే వరాన్ని కావాలని కోరుకుంటాడు. అప్పుడు సరే అని చెప్పి ఆ నందిని శివుడి వాహనముగా చేసుకుంటాడు అన్నమాట. ఇది స్టోరీ. అయితే ఇక్కడ శివుడు నందీశ్వర స్వామిగా, పార్వతీదేవి కామేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు. ఈ టెంపుల్కి దగ్గరలో ఒక పెద్ద నంది ఉంటుంది. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి పెద్ద నందిని చూసి వెళ్దాం. ఫైనల్గా మహానంది దర్శనం అయితే మాకు ఎక్సలెంట్ జరిగింది. అసలు ఆ మహానంది టెంపుల్ లోపల రిమైనింగ్ దేవుళ్ళు కూడా ఉంటారు. ఇంకా మెయిన్ ఏంటంటే చెట్లు. ఆ చెట్లు అండి, ఆ చెట్లకి నేమ్ ప్లేట్లు. ఆ నేమ్ ప్లేట్ల పైన ఏం రాసింది, ఆ చెట్టు పేరు, ఆ చెట్టు యొక్క విశిష్టత. అబ్బా చాలా ఉందండి మహానందిలో. ఎస్పెషల్లీ ఆ కోనేరులు, ఇట్లా మగవాళ్ళకి సపరేట్, ఆడవాళ్ళకి సపరేట్ కోనేరులు ఉన్నాయి. ఆ కోనేరు గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. చేపలు నార్మల్గా మనం ఉన్న చోట చేపలు ఉండవు. అలాంటిది చేపలు మన చుట్టే తిరుగుతూ ఉంటాయి మనం అందులో స్నానం చేస్తుంటే. సూపర్ అండి. మొబైల్స్ అవన్నీ అలో ఉండదు. కొంచెం స్ట్రిక్ట్లీ రూల్స్ ఉన్నాయి. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్, లగేజ్ బ్యాగ్స్ కూడా నాట్ అలౌడ్. మీరు ఎట్లయితే సింగిల్గా వెళ్ళిపోవాలో సింగిల్గా రావాలన్నమాట. అట్లుంటుంది. ఒక మంచి విషయం ఏంటంటే మహానందికి వెళ్ళే దారిలో ఇలా అరటి తోటలు కనిపిస్తాయి. రోడ్ల పైన అరటికాయలు కూడా అమ్ముతారు. వీలైతే కొనుక్కొని తినండి, ఎందుకంటే అదొక మెమొరబుల్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళకు కొంచెం మీరు హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. సో చాలా అరటి తోటలు అయితే కనిపిస్తాయి నాకు. నైస్. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. చలో, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ రాజేష్ పటేల్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మహానంది. మహానంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్.